మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక పనికిమాలిన మాటలు, అవినీతి మాటలు అది మాట్లాడితే, అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటుపోయి కన్నా దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదామా? పోదామా? మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూటు దొరుకుతుందా, 10% వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతోని. పాపం 40 ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడిగితే కూడా, ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు ఇప్పటికైనా. ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తానికి. కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మాగిన చెత్తవాగుడు అంతా ప్రజల దృష్టిలో ఉంది. ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసిండని కానీ, లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసిండు కానీ ఒక్క మనిషి మాట్లాడలేదు తెలంగాణలో. మేము ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినామని చెప్పినవాడు లేడు. కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగుకో బ్రహ్మలను మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం, మంత్రులు అవుతాం అని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ గవర్నమెంట్లకు వచ్చేది లేదు, అయిపోయింది మన పని, ఇక 20 ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండని ఇలుసక పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో, డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మా దగ్గర ఉండడం కాదు, ప్రజలు, సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి. మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టేటట్టారు. ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు సంఘం కట్టి జేఏసీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈ చరిత్ర వేరే ఉంది, అది బయట తర్వాత మాట్లాడతాం. ఇక నేను దాని గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు. అది బంద్ చేయి, ఆ సొల్లు పురాణం బంద్ చేయి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ప్రజల కొరికే పుట్టిన పార్టీగా, తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడం కొరకు కాపలా కుక్కలాగా ఉండే పార్టీగా మేము అడుగుతున్నది, ఇవాళ ఈ సంవత్సరం కృష్ణలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో, 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయో దాంట్లో మన వాటా 330 పైన టీఎంసీలు రావాలనో, 350 టీఎంసీలు రావాలనో, ఈ ఎండాకాలం మన అవసరాల కొరకు మనం ఏదైతే పెట్టుకున్నామో, సేవ్ చేసుకున్నామో అక్కడ ఆ నీళ్లు పోతున్నాయి, పక్కన చంద్రబాబు నాయుడు దోసుకపోతున్నాడు. దాని మీద మాట్లాడండి. ఆ మన నీళ్ళను మనం కాపాడండి. నాగార్జున సాగర్ ఎడమకాల కింద ఉన్న పంటలు కాపాడడానికి, మహబూబ్నగర్ జిల్లాలో ఎత్తిపోతలపైన ఆధారపడ్డ మన పంటలు కాపాడడానికి, ఈ 5 జిల్లాలలో మన మంచినీటి అవసరాలని ఏ ఇబ్బంది లేకుండా, ఏ భయం లేకుండా, మనకి ఇన్ని నీళ్లు ఉన్నామని ధైర్యంగా మనం బతకడానికి కావాల్సిన హైదరాబాదు ప్రత్యేకించి నీళ్ళ కొరకు మనం ఏదైతే నీళ్ళని పెట్టినామో అవి మన నీళ్లు మై పోతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం. కేంద్రం మీదనా, బీజేపీ మీదనా. గత 65 ఏళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ 10 ఏళ్లలో బీజేపీ కారణం తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి. తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచినీళ్ళ గురించి మాట్లాడాలి. ఆడ ఉన్న నీళ్లు మనవి, పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని.
చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని. ఏ నిబంధనలు లేవు, ఏ కేఆర్ఎంబి లేదు. అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కి ఉన్నాయి. ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి? రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ్ చెత్త మాటలు బంద్ చేసి, ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి సోయి లేదు. నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా, రేపు మాట్లాడదాం అనుకున్నా. సూర్యాపేట పోయి, నల్గొండలో సూర్యాపేటలో ఏంటిది మీరు వాగింది ఇన్ని రోజులు? ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. గత 5-6 సంవత్సరాలుగా సూర్యాపేటకి, తుంగతుర్తికి, కోదాడకి, ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్లు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండని మాట్లాడింది.